సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం గురవర్ణపేటలో లైంగిక దాడి జరిగిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య. కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా, క్యామ మల్లేశం సభ్య సమాజం తలదించుకునేలాగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుని ఎన్కౌంటర్ చేసి బాలిక కుటుంబాన్ని ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం గురవర్ణపేట గ్రామంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గురవర్ణపేటలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ కేసును నీరుగార్చకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని గతంలో డాక్టర్పై దాడి చేస్తే ఎన్కౌంటర్ చేసినట్లుగా గురవర్ణపేట యువకుని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుని ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. అలాగే గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగితే నిందితుని ఇంటిపై దాడి చేసిన గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. తక్షణమే గ్రామస్తులపై పోలీసులు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని పోలీస్ కమిషనర్ కోరినట్లుగా తెలిపారు. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం గురవర్ణపేటలో లైంగిక దాడి జరిగిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య, కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, క్యామ మల్లేశం సభ్య సమాజం తలదించుకునే మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇలాంటి చర్యలు అరికట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిండు. అయినా కొంతమంది దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నందున వాళ్ళకు చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు, క్యామ మల్లేశం గారు, తులవమ్మ గారు, ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కంటెంట్ ఎమ్మెల్యే ప్రతాప్ గారు, ఇంకా కురుమ సంఘం అంతా కూడా ఇది ఒక కురుమ కులానికే కాదు, ఆడజాతికి చాలా అవమానం. ఒక మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్పడడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరి ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, చట్టపరంగా ఏ శిక్షకు అర్హుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే, ఎవరైనా ఈ రకంగా చర్యలు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ, ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి జరిగినటువంటి ఒక బాలిక పైన ఒక మృగంలాగా హత్యానేరాన్ని చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం. మైనర్ బాలిక పైన హత్యానేరం చేయడం సహించరానిది. దీన్ని తప్పకుండా మొన్నటి నుండే మేము పోలీసు అధికారులతో మాట్లాడుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు సరైన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా ఇలాంటి నేరం మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా చేయడానికి భయపడే విధంగా గవర్నమెంట్ నుంచి వారికి శిక్ష పడాలి, లేదా కోర్టు నుంచి అయినా పడాలి. ఇది లేటు కూడా కావద్దు. ఆలస్యం అయితే మళ్ళీ మర్చిపోతారు అందరూ. కాబట్టి ఈ నేరం జరిగిన వెంటనే శిక్ష కూడా పడితే, ఇలాంటి శిక్షలు పడతాయని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా బుద్ధితోని ఉంటారు. సమాజం బాగుంటుంది. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఖండించారు.